Hello guys, hi, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు APTS రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఏంటి ఈ రోజు మళ్ళీ ఏ వెంచర్ తో మా ముందుకు వచ్చారు అని ఆలోచిస్తున్నారా? ఆల్రెడీ ఈ వెంచర్ మనం ప్రీవియస్ వీడియోలో చూసామండి. సో ఆ వీడియోకి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ వెంచర్ అయితే సోల్డ్ అవుట్ అయిన వెంచర్ లో మీకేంటి పని అనుకుంటున్నారా? ఏదైతే మన ఈ వెంచర్ యొక్క మేనేజ్మెంట్ వారు ఉన్నారో వారి తరఫు నుంచి 30% పర్సనల్ షేర్ ఏదైతే ఉందో దాని తాలూకు ఓపెన్ ప్లాట్స్ రిలీజ్ చేయడం అయింది. సో ఈ వెంచర్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినప్పటికీ కూడా 30% ఓనర్ గారి దగ్గర ఉన్నటువంటి షేర్స్ రిలీజ్ చేశారు. సో అప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో ఇప్పుడు మీరు కొనుక్కునే సదవకాశం వచ్చేసింది. అది కూడా ఎక్కడ అంటే విజయవాడకి అద్భుతమైన లొకేషన్ లో ఒక వండర్ఫుల్ వెంచర్ లో మనం ఉన్నాం. ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళు అప్పుడు మేము ఏం చెప్పామనేది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అప్పుడు చెప్పిన విధంగానే మేనేజ్మెంట్ వారు ఒక్క మాట కూడా తప్పకుండా ఇంకా అంతకు మించి అయితే చాలా డెవలప్మెంట్స్ చేశారండి. ఎవరైతే ఇక్కడ ప్లాట్స్ కొనుక్కున్నారో ఇక్కడికి వచ్చి హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే హౌస్ కి మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ వచ్చేసింది. ఇక్కడికి చూడొచ్చు మీరు, పోల్స్ వచ్చేసాయి. అండ్ అదే విధంగా డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంది. సో వాటర్ కూడా చాలా నియర్ బై. ఇక్కడ కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా వెరీ స్వీట్ వాటర్ అండి, చాలా బాగుంటుంది. అండ్ చుట్టూ చాలా చక్కగా సెక్యూర్డ్ గా కాంపౌండ్ వాల్ కూడా చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేసేసారు. ఇక్కడ కింద చూసుకుంటే 33 feet విత్ రోడ్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇంకా బెంచెస్ ఏదైతే మేనేజ్మెంట్ వారు ప్రామిస్ చేశారో మేము ఈ ఫెసిలిటీస్ కల్పిస్తామని ఏదైతే ఆ వీడియోలో చెప్పారో ఈ వీడియోలో ప్రతి ఒక్కటి మనం చూడొచ్చు. అన్ని వచ్చేసే ఈవెన్ రోడ్ కి పక్కన చక్కగా చెట్లు కూడా అందంగా వాటిని పెంచుతూ మాటలతో చెప్పలేను అంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ వెంచర్. ఈ వెంచర్ కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా నాతో పాటు లాస్ట్ దాకా ఉండండి. ఈ వెంచర్ లో 70% ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అని అన్నారు. ఇంకా 30% ఫ్లాట్స్ ఓనర్ షేర్ ఫ్లాట్స్ ఇప్పుడు రిలీజ్ అయినాయి అన్నారు. ఓకే, బాగుంది. అసలు ఈ 70% ఫ్లాట్స్ ఇంత ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అవటానికి రీజన్ ఏంటి? యూజువల్ గా మనకి ఇలాంటి అద్భుతమైన ఫెసిలిటీస్ ఉన్న వెంచర్ లో రేట్లు ఎలా ఉంటాయి, ఊళ్ళో రేట్లు ఎలా ఉంటాయి? జనరల్ గా ఏ ఊర్లో అయినా గానీ వెంచర్ లోనే రేట్ ఎక్కువ ఉంటదండి, ఊర్లో తక్కువ ఉంటది. ఎందుకంటే ఊర్లో కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయి, ఇక్కడ విశాలమైన 30 feet రోడ్స్ కానీ ఈ కాంపౌండ్ వాల్ ఈ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెంచర్ లోనే రేట్ ఎక్కువ ఉంటది. అదే పాయింట్. ఇప్పుడు మీరు చెప్పింది మెయిన్ పాయింట్ అండి, మన మెయిన్ హైలైట్ అదే. ఎవరైనా కస్టమర్స్ కొనుక్కోవడానికి వచ్చినప్పుడు మనదొకటే వెంచర్ చూడదు కదండి, పక్కన అన్ని చూస్తారు, అన్ని ఎంక్వైరీలు చేసుకుంటారు. మీకన్నా నాకన్నా ప్రతి ఒక్కళ్ళకన్నా తెలివైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే కస్టమర్స్. ఖచ్చితంగా కస్టమర్స్. మీరు నేను 1-2 వెంచర్లు చూసి ఓహో ఇది ఇలా ఉంది అనుకుంటాం, కానీ ఒకటి కొనాలి అంటే కస్టమర్ ఒకటికి 100 ఆలోచించి 100 చూసుకుని కంపారిజన్స్ చేసుకుని కొంటారు. ఈ వెంచర్ ఇంత ఫాస్ట్ గా హాట్ కేక్స్ లాగా అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, మన వెంచర్ లో ఊర్తో కంపేర్ చేస్తే 50% తక్కువ అండి రేట్లు. ఆఫ్ రేట్ సగానికి సగం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి ఈ స్పాట్ కి వచ్చి ఊర్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే సెంటు 7 నుంచి అక్షరాల 8 లక్షలు ఉంది. సో ఇది కంపెనీ ఓన్ ల్యాండ్ అవ్వడం వల్ల వాళ్ళు ఈ రేట్ కి మనకి ఇవ్వగలుగుతున్నారండి. మేనేజ్మెంట్ ఏదైతే మేము చేస్తామో అని వాళ్ళకి చెప్పారో చేసి చూపించారు. ఇప్పుడు కరెంట్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, కాంపౌండ్ వాల్ కానివ్వండి, ఈవెన్ రోడ్స్ కానివ్వండి, ట్రీస్ కానివ్వండి, చక్కని బెంచెస్ కానివ్వండి, ఒక్క ఫ్యామిలీ హ్యాపీగా వెంచర్ లో ఒక ప్లాట్ తీసుకుని ఇమ్మీడియట్ గా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ కంపెనీ వారు ఇచ్చేసారు. మీకు ఒక విషయం చెప్పనండి, మీరు చూస్తున్నటువంటి ఆ పెన్సింగ్ చేసిన ప్లాట్ అని చూసారా, ఆ ప్లాట్ మన సెలబ్రిటీ తీసుకున్నారు, టీవీ సెలబ్రిటీ. యూజువల్ గా సెలబ్రిటీస్ అంటే మీకు తెలియదేమని చెప్పండి, వాళ్ళు లాక్స్ లోను క్రోర్స్ లోను ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ కాస్ట్ మ్యాటర్ కాదండి, గ్రోత్ మ్యాటర్. అందువల్ల ఏంటంటే చిన్నదే కదా అని చెప్పి జస్ట్ తీసుకుని అలా పెట్టుకున్నారనమాట. అయితే ఇది కొనుక్కున్నారు, బాగుంది మేడం. డబుల్ అవటానికి ఎన్ని రోజులు పడుతుంది? అసలు డబుల్ అవటానికి ఇక్కడ రీజన్స్ ఏమున్నాయి? సార్ ఆల్రెడీ డబుల్ సార్ ఇది. ఎందుకంటే జస్ట్ మనం ఈ గేట్ దాటి బయటకు వెళ్తే సెంట్ 7-8 లక్షలండి. మేడం గారు చెప్పేది ఏంటంటే ఇక్కడ 15,000 ఉంది గజం ఇళ్ల మధ్యలో. ఇక్కడ 4-5 ఇళ్లు కడితే ఇక్కడ కూడా
15,000 అవుతుంది. అండ్ కమింగ్ టు యువర్ పాయింట్, మీరు అడిగింది ఎన్ని రోజులకి డబుల్ అవ్వచ్చు అని. ఆల్రెడీ డబుల్ అయిపోయినట్టే, కానీ మనకి ఇంకా ప్రూఫ్స్ తో ఇంకా క్లియర్ గా కావాలి అంటే జస్ట్ 1 or 2 years అండి. హార్డ్లీ అంతకు మించి అవసరం లేదు, ఎందుకంటే అప్పటికి ఇంకా అక్కడ రేట్లు ఎక్కువైపోతాయి. ఈజీగా దాంతో ఇది ఈక్వల్ హౌసెస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా. ఈవెన్ మనం చూడొచ్చండి, జస్ట్ 1 ఎకరము 1.5 ఎకరం డిస్టెన్స్ లో అక్కడ రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి, టోటల్ హౌసెస్ కంప్లీట్ హౌసెస్ ఉన్నాయి. అటువైపు నాకు కూడా తెలుసు మేడం, ఎక్కువ ఎన్ఆర్ఐస్ ఉంటారు ఆ ఊర్లో. అవునండి, యాక్చువల్ గా ఈ ఊరికి పేరే అది, ఎక్కువ మంది ఎన్ఆర్ఐస్ ఉంటారు ఇక్కడ. ఈ ఊరు పేరు ఒకసారి మళ్ళీ చెప్పండి మన వ్యూవర్స్ కి. మన విజయవాడ బందర్ రోడ్ లో కంకిపాడికి దగ్గరలో ఎన్ఆర్ఐస్ డాక్టర్లు ఎక్కువగా ఉండే ఊరు ఏది అని అంటే లోకల్ పీపుల్ చెప్పేస్తారండి, కానీ మన వ్యూవర్స్ కోసం మరొకసారి చెప్తున్నాను, దిస్ ఈస్ ప్రొద్దుటూరు. వన్ అండ్ ఓన్లీ ప్రొద్దుటూరు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేశారు, ఈవెన్ డాక్టర్స్ కూడా చాలా మంది. శ్రీనివాస్ గారు, ఈ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కి ఫ్యాన్స్ అయిపోయి చాలా మంది ఇక్కడే హౌసెస్ కట్టుకుని ఉంటున్నారు. ఈవెన్ ఈ భూమి కూడా చూసుకుంటే ఇది మంచి మెట్ట భూమి, సారవంతమైన మెట్ట భూమి అండి. నేను బేసికల్ గా ఫార్మర్ కాబట్టి నాకు అర్థమవుతుంది మేడం. ఇటు పసుపు గానీ, అటు మొక్కజొన్న గానీ, అవును, ఇటు చెరుకు గానీ, అన్ని కమర్షియల్ ప్లాంటేషన్ ఇక్కడ ఎక్కువ డెవలప్. ఎగ్జాక్ట్లీ అండి, నిజంగా మంచి సారవంతమైన భూమి అన్నమాట. మేడం ఓకే, వెంచర్ లో రేట్ డబుల్ అవడానికి మంచి రీజన్ చెప్పారు. పక్కన ఉన్న హౌసెస్ దగ్గర డబుల్ రేట్ ఉంది, ఇందులో కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఆటోమేటిక్ గా డబుల్ అవుద్ది, పెద్ద కష్టపడక్కర్లే. అయితే ఇంకా ఏమున్నాయి సరౌండింగ్ హైలైట్స్? ఇక్కడ ఈ వెంచర్ లో ఆల్రెడీ చూసారా, కన్స్ట్రక్ట్ చేసుకుని జనాలు ఉంటున్నారు, ఇక్కడ పీపుల్ ఉంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఇది మంచి సారవంతమైన మెట్ట భూమి అవడం వల్ల ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు అవన్నీ కూడా పక్కనే, వాళ్ళ ఇంటికి పక్కనే చక్కగా అలా వేసుకుని పండించుకుంటూ. అంటే ఇక్కడ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవటమే కాదండి, మనం ఇంటి ముందు కొద్దిగా ఖాళీ వదులుకుంటాం, లేదంటే ఎక్స్ట్రా ప్లాట్ కొనుక్కున్నా కూరగాయలు పండటానికి ఎక్సలెంట్ ల్యాండ్ ఇది. అవునండి, బడ్జెట్ ఒక పెద్ద హైలైట్ అంటే సెకండ్ బిగ్గెస్ట్ హైలైట్ లొకేషన్. సో ఈ వెంచర్ మనం గేట్ చూసుకుంటే గేట్ ముందు 60 feet 60 feet రోడ్ అండి. ఆ రోడ్ మళ్ళీ వెళ్ళి 200 feet వైడ్ ఉన్నటువంటి ప్రపోజ్డ్ తూర్పు బైపాస్ కి కలుస్తుంది. అవును మేడం, ఈస్ట్ బైపాస్ మీరు వినే ఉంటారు, తెలుసు, ఇక్కడ ఈస్ట్ బైపాస్ వెళ్తుంది ఇలాగా. సో ఆ బైపాస్ మనం చేరుకుంటే ఇటు వెళ్ళిపోతే మంగళగిరి, గుంటూరు, అలాగే మన రాజధాని కూడా చేరుకుంటాం. ఇదివరకు అటు వెళ్ళాలంటే మనం బెంజ్ సర్కిల్ వరకు వెళ్ళి మళ్ళా వార్త వెళ్ళి అటు వెళ్ళేవాళ్ళం. చాలా కంప్లీట్ అయితే డైరెక్ట్ ఈ వెంచర్ దగ్గర ఉండే డైరెక్ట్ ఇలా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు సార్. ఇటు వెళ్తే గుంటూరు, ఇటు వెళ్తే గన్నవరం, మనం మిడిల్ లో ఉన్నాం. అటు రాజధానికి, ఇటు గన్నవరం, ఏలూరు డిస్ట్రిక్ట్ వెళ్ళాలి అంటే, వైజాగ్ సైడ్ వెళ్ళాలంటే మనం కరెక్ట్ గా సెంటర్ లో ఉన్నాం అనమాట. కనెక్టివిటీ బాగుంది. ఈ కనెక్టివిటీకి చాలా మంది ఇంప్రెస్ అయ్యి పెద్ద పెద్ద డాక్టర్స్, ఎన్ఆర్ఐలు అందరూ కూడా మనం ప్రీవియస్ చేసిన వీడియోకి అంత రెస్పాన్స్ రావడానికి అదే రీజన్ అండి. అందరూ వచ్చి ఇక్కడ ప్లాట్స్ తీసుకున్నారు ఇక్కడ. అంతే మేడం, ఒక రియల్ ఇన్వెస్టర్ చాలా తెలివిగా ఆలోచిస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఈ రోజు ఉన్నాయి కాకుండా రాబోయే కనెక్టివిటీస్ హైలైట్స్ ఏంటో చూసుకుని మాత్రమే కొంటారు. అలా చూస్తే ఈ వెంచర్ నిజంగా మీరు అన్నట్టు చాలా హైలైట్ వెంచర్ ఇది. ఇక్కడ చాలా మంది మన ఇక్కడ ఈ వెంచర్ లో ప్లాట్స్ మాక్సిమం డాక్టర్స్, ఎన్ఆర్ఐస్, అఫ్ కోర్స్ ఎంప్లాయీస్ కూడా ముందు చూపుతో ఆలోచించి వాళ్ళ ఫ్యూచర్ కోసం అని బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, లో కాస్ట్, మంచి హైలైట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అందుకే ఎంత ఫాస్ట్ గా అయిపోయింది. మేడం ఇప్పుడు మనం హైదరాబాద్ లో, వైజాగ్ లో, బెంగళూరులో చూస్తూ ఉంటాం, సిటీలో ఉండటానికి ఎవరు ఇష్టపడలే. సిటీ బయటకు వెళ్ళి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. ఫామ్ హౌస్ అవనండి, గెస్ట్ హౌస్ అవనండి, హౌస్ అవనివ్వండి. అలాగే ఈ వెంచర్ లో ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు? అరే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సార్. ఆ కల్చర్ మన విజయవాడ కూడా వచ్చేసింది. ఈవెన్ విజయవాడ అవుట్స్కట్స్ లో చాలా గెస్ట్ హౌస్లు కన్స్ట్రక్ట్ అవుతున్నాయి ఇప్పుడు. అవి మనం కూడా చూడొచ్చు ఫ్యూచర్ లో. మన వెంచర్ లోనే చాలా మంది ప్లాన్ చేశారు ఇక్కడ కూడా గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి. ఐ థింక్ మనం నెక్స్ట్ వేరొక వెంచర్ కవర్ చేయడానికి వచ్చినప్పుడు మనం ఇక్కడ చాలా గెస్ట్ హౌస్ చూడొచ్చు. ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతున్న ఫాస్ట్ స్పీడ్ ని చూస్తుంటే అది కూడా తొందరలోనే పాజిబుల్ అవకాశం కనపడుతుంది. అవునండి మేడం, ఓకే, వెంచర్ బాగుంది, రేటు తక్కువగా ఉంది, ఇళ్ల పక్కన ఉంది, మంచి రోడ్డుకి దగ్గరగా ఉంది, అలాగే బైపాస్ వస్తుంది, ఆ వెంచర్ లో ఇళ్ళు కూడా ఉన్నాయి, అన్ని బాగున్నాయి. మీరు చెప్పింది అంతా బాగుంది. అసలు ఇది కరెక్ట్ టైం అని అంటారా కొనుక్కోవటానికి? ఇప్పుడు కనుక మిస్ అయితే రానున్న 2-3 నెలలు ఇన్వెస్టర్స్ కి చాలా కీలకం.
ఇలాంటి ఎన్నో జాక్పాట్స్ మనం గతంలో చూసాం. ఎవరైతే లో బడ్జెట్ లో ఇన్ని హైలైట్స్ తో ప్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి నిజంగా మరొక్కసారి మన వెంచర్ మేనేజ్మెంట్ ఛాన్స్ ఇచ్చినట్టేనండి. నిజంగా ఛాన్స్ ఇచ్చినట్టే. దీన్ని మాత్రం ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ 2-3 నెలల తర్వాత మనం కొనాలి అన్నా సరే కొనే అవకాశాలు ఏరియాకు ఉండవు, అస్సలు ఉండవు. కాబట్టి ఇది ఖచ్చితంగా 200% రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ ఇన్వెస్ట్మెంట్. సరే, ఇంకా మీకు డౌట్ ఉంటే, మీకే కాదు ఆడియన్స్ మీకైనా డౌట్ ఉంటే జస్ట్ వచ్చి నేను చెప్పింది కరెక్టా కాదా అని ఒక్క కంక్లూషన్ తీసుకోవడానికి రండి. మీకు విజిట్ ఫ్రీగా ఉంటుంది. ఈ వెంచర్కే కాదు, ఈ చుట్టుపక్కల వెంచర్లు కూడా 2-3 ఎంక్వైరీ చేసుకోండి. వచ్చినప్పుడు పనిలో పని చూసుకుని కంపేర్ చేసుకుని ఎస్ నేను చెప్పింది 100% కరెక్ట్ అనుకుంటేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ 2-3 నెలల్లో కొనాలన్నా సరే ఈ అవకాశం రాకపోవచ్చండి. స్ట్రాంగ్ గా చెప్తున్నాను. నేను ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఖచ్చితంగా రండి, వచ్చి సైట్ విజిట్ చేయండి, కంపేర్ చేసుకోండి, అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ వెంచర్ లో స్థలాలు ఇన్వెస్ట్మెంట్ కి ఉంచుకోవచ్చు, రెసిడెన్షియల్ కూడా కట్టుకోవచ్చు. బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రండి వెంచర్ కి. మీరు వచ్చిన తర్వాత ఇది చూసి చుట్టుపక్కల కూడా అన్ని ఎంక్వైరీ చేసుకుని దాని తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. ఇలాంటి ఫెసిలిటీస్ తో అయితే, ఇలాంటి లో కాస్ట్ లో బడ్జెట్ లో ఇంత మంచి లొకేషన్ లో వెంచర్ అయితే నేనైతే చూడలేదు శ్రీనివాస్ గారు. దట్స్ ద వే. సో ఈ వెంచర్ మరొకసారి మీతో షేర్ చేసుకోవాలి, ఈ హైలైట్స్ అన్ని మీకు చెప్పాలి. నా APTS రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొకసారి రావడం జరిగింది. ఇప్పటిదాకా మా ఛానల్ ని ఆదరిస్తున్నటువంటి వ్యూవర్స్ కి, మా ఇన్వెస్టర్స్ కి అందరికీ కూడా మా APTS రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరొకసారి మరొక వెంచర్ లో మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా మీట్ అవుతాం. అలాగే ఈ వీడియో నచ్చితే అందరికి షేర్ చేయండి, మంచి ఇన్వెస్ట్మెంట్. అలాగే ఒక లైక్ అయినా ఇవ్వండి ఈ వీడియోకి. అలాగే మన ఛానల్ని ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎవరు చూపించిన వీడియోలు వెంచర్స్ మేము చూపిస్తున్నాం కాబట్టి పక్కనున్న బెల్ బటన్ మీరు క్లిక్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.